పేరుకు మాత్రం రైతు జపం చేస్తున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు కట్టబెడుతున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య విమర్శించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ఈ నెల 25, 26, 27 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరగనున్నాయి. మహబూబాబాద్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సనప పోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి రైతు కూలీ ఉద్యమ నిర్మాణానికి కర్తవ్యాలు రూపొందించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, నాయకులు బుర్కా వెంకటయ్య, గుజ్జు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25వ తేదీన గొప్ప రైతు కూలీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటాయి. ఆ తర్వాత 26, 27 తేదీల్లో అక్కడ ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ ప్రతినిధుల సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కమిటీ అశోక్ గాయల్, జాతీయ సహాయ కార్యదర్శి కమిటీ చిట్టుపాటి వెంకటేశ్వర్లు, అట్లానే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కనెగంటి రవి తదితరులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ రైతాంగం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం జరిగే ఏఐకేఎంఎస్ 2వ రాష్ట్ర మహాసభల్ని రైతు కూలీలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.